హలో ఫ్రెండ్స్, ఈసారి దసరా ఫెస్టివల్ బాక్సాఫీస్ యుద్ధం చాలా గట్టిగా ఉండబోతుందా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి, అఖండ తాండవం వర్సెస్ విశ్వంబర. దసరా బరిలో వారం రోజుల గ్యాప్లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే మాట ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడుతుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏ మూవీ మీద భారీ అంచనాలు క్రియేట్ అయినాయి, ఏ సినిమా బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుంది, ఏ మూవీ మీద ఎక్కువ పబ్లిక్లో అంచనాలు క్రియేట్ అయినాయి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఇద్దరి సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర అభిమానుల ఒక రేంజ్ సందడి ఉంటుంది. గతంలో 90s అయితే ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతే థియేటర్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉండేదంట. అప్పట్లోనే అంతటి మాస్ ఫ్యాన్ బేస్, అప్పట్లోనే ఫ్యాన్స్ మధ్య అంత వార్ అయితే క్రియేట్ అయింది. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి రెండు సినిమాలు సూపర్ హిట్ అయినాయి. తర్వాత వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు సూపర్ హిట్ అయినాయి. మళ్ళీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన విశ్వంబర మూవీ దసరా బరిలో రిలీజ్ కానికే ప్లాన్ అయితే జరుగుతుందంట. ఈ మధ్య కాలంలోనే టీజర్ వచ్చి సంచలన విజయం సాధించిన అఖండ మూవీ సెప్టెంబర్ 25 అనేది డేట్ అనేది పక్కగా క్రియేట్ అయింది. ఇంకా గత 2-3 రోజుల నుంచి విశ్వంబర కూడా దసరాకే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓజీ దీపావళికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందన్న మాట చాలా బలంగా వినపడుతుంది. ప్రజెంట్ అయితే టీజర్లు అయితే 2 వచ్చినాయి. విశ్వంబర టీజర్ వచ్చినప్పుడు నెగిటివిటీ అనేది భయంకరంగా వచ్చింది. సీజీ వర్క్ మీద కానీ లుక్స్ మీద కానీ ఏదో అవతార్ లాగా తీసుకొచ్చారు. నెగిటివిటీ అనేది భయంకరంగా వచ్చింది. విశ్వంబర ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సిన మూవీ నెగిటివిటీని కోసం ఇంత భయంకరంగా రావడంతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఆ మూవీ. ఇక ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినా తీసుకుంటే ఒక సినిమా హిట్ అవుతుంది, 2 సినిమాలు పట్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన బోలా శంకర్ అనేది ఎంత డిజాస్టర్ అయిందో. సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కానీ లాంగ్ రన్ కలెక్షన్స్ కానీ ఘోరమైన వైఫల్యం అయితే చెందింది. చిరంజీవి సినిమా ఒక సినిమా హిట్ అవుతే 2-3 సినిమాలు పట్ అవుతున్నాయి. ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా అయితే ప్రజెంట్ చిరంజీవిది ఉంది. అఖండ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ అనేది జెట్ స్పీడ్లో దూసుకుపోతూనే ఉంది. ఈ ఫ్లాప్ అనే మాటకు తావు లేకుండా అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజు, భగవంత్ కేసరి ఒకదాని మించి ఒకటి హిట్ అవుతూనే ఉన్నాయి. ప్రజెంట్ కాంబినేషన్ BB4 అఖండ తాండవం టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది నందమూరి బాలకృష్ణ రుజువు అయితేనే ఉంది. ఇక డైరెక్టర్ల పరంగా చూసుకుంటే కూడా బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఈ కాంబినేషన్కు ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ ఆ రేంజ్లోనే ఉంది. బోయపాటి శ్రీను అదర్ హీరోలతోటి ఫ్లాప్ ఇచ్చినా కానీ బాలకృష్ణ దగ్గరకు వచ్చేటాలకు ఆ మ్యాజిక్ అనేది చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఎలాంటి షార్ట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ రేంజ్లోనే అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇక విశ్వంబర డైరెక్టర్ మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ బింబిసర మూవీ. సెకండ్ మూవీ ఇండస్ట్రీలో హిట్ అయిన డైరెక్టర్ చాలా మంది తక్కువనే ఉన్నారు. రాజమౌళి, ఇంక 2-3 కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాస్ 2-3 మాత్రమే. రెండో సినిమా మొదటి సినిమా హిట్ అయిన డైరెక్టర్ రెండో సినిమా అనేది 100% ఫ్లాప్ అవుతుంది. రిజల్ట్ 90% ఆ విధంగానే ఉంది. ఇంకా వశిష్ఠకి ఈ సినిమా విశ్వంబర ఏ రేంజ్లో సక్సెస్ రేట్ ఇస్తుందో ఇటు డైరెక్టర్ల పరంగా చూసుకున్నా హీరోల పరంగా చూసుకున్నా కానీ అఖండ తాండవం అనేది ఎడ్జ్ అనేది బ్రహ్మాండంగా కానొస్తుంది. ఇక లేటెస్ట్గా అఖండ తాండవం టీజర్ వచ్చింది. మూవీ మీద అంచనాలు అయితే నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ చేసే విధంగా టీజర్ అంత ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ప్రతి ఒక్కరు టీజర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్ర సీడెడ్ నైజాం అని ఒకప్పుడు చెప్తుండే, కానీ ప్రజెంట్ టీజర్ మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, అటు హిందీ మార్కెట్, ఇటు సౌత్లో ఉన్న కేరళ కానీ తమిళనాడు కానీ ప్రతి చోట టీజర్ చూసిన తర్వాత సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అనే మాట స్పష్టంగా వినపడ్డది. మరి ముఖ్యంగా నార్త్లో మాత్రం అఖండ తాండవం మీద అంచనాలు అయితే నెక్స్ట్ రేంజ్లోనే క్రియేట్ అయినాయి. అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొచ్చింది. లేటెస్ట్గా OTT రైట్స్ కూడా ఆల్మోస్ట్ 80 నుంచి 100 కోట్ల దాకా రైట్స్ అయితే డీల్ అయితే నడుస్తుందంట. థియేట్రికల్ రైట్ కూడా బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డుకు అమ్ముడబోయే అవకాశం అఖండ తాండవం అనేది స్పష్టంగా కానొస్తుంది. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ బ్రేకులు లేవు. జెట్ స్పీడ్లో 200 స్పీడ్లో దూసుకుపోతూనే ఉంది. ఎప్పుడైతే టీజర్ వచ్చి రిలీజ్ డేట్ ప్రకటించారో మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ మంత్ వరకు షెడ్యూల్ జరుగుతూనే ఉంది. జస్ట్ 2 సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయంట. ఎక్కడ ఏ మూవీ ఎన్ని మూవీస్ పోటీలో ఉన్నా కానీ జెట్ స్పీడ్లో సెప్టెంబర్ 25కు అఖండ తాండవం అనేది దూసుకుపోతూనే ఉంది. టీజర్ వచ్చిన తర్వాత మూవీ మీద కాన్ఫిడెన్స్,
మూవీ మీద అంచనాలు నెక్స్ట్ రోజులో క్రియేట్ అయినాయి. అఖండ తాండవం లాంటి బాలకృష్ణ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరు ఊహించుకోలేరు అనే మాటలు కూడా అంత బలంగా వినపడుతున్నాయి. సినిమా మీద అయితే పాజిటివ్ ఒపీనియన్ పబ్లిక్లో అయితే బలంగా ఫ్యాన్స్తో పాటు నార్మల్ కామన్ ఆడియన్స్ మీద కూడా బలంగా క్రియేట్ అయిపోయినాయి. మూవీ మీద అయితే సెప్టెంబర్ 25 దసరాకు కంపల్సరీ చూడాల్సిందే. ఇంకా విశ్వంబర ఎప్పటి నుంచో పోస్ట్ పోన్లు అవుతూనే వస్తుంది, కానీ సెప్టెంబర్ 25 ఓజీ రిలీజ్ కావాల్సిందే. కానీ ఓజీ అయితే 100% దసరా నుంచి దీపావళికి వెళ్ళే అవకాశం ఉంది. విశ్వంబర ఎప్పుడూ రెడీ అయింది. లేటెస్ట్గా వినపడుతున్న మాట ఏంటంటే ఇంకో ఐటెం సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉందంట. అది ఆల్మోస్ట్ 15 నుంచి 20 డేస్ పడుతుంది ఆ షూట్ కంప్లీట్ అయ్యేటాలకు. ఎప్పుడు జూలైలో మొత్తం ఆల్రెడీ ఉంది. ఆగస్టులో మొత్తం వార్ 2 కూలీ సినిమాలో ఆల్మోస్ట్ డేట్లు అయితే లాక్ అయిపోయినాయి. 100% సెప్టెంబర్లో ఈ సినిమా ఫస్ట్ వీక్లోనన్నా లేకపోతే అక్టోబర్ 2 దసరా రోజన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 2 దసరా రోజు అయితే సెప్టెంబర్ 25 అఖండ తాండవం జస్ట్ 1 వీక్ గ్యాప్లోనే చిరంజీవి బాలకృష్ణ సినిమా పోటీ పడే అవకాశం ఉంది అనేది 99% ఇండస్ట్రీలో వినపడుతుంది. చిరంజీవి నార్మల్ డేట్కి అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే ఎలాగో ఒప్పుకోరు. యూవీ క్రియేషన్స్ కూడా భారీ బడ్జెట్ పెట్టారు. ఫెస్టివల్ టైంలోనే రిలీజ్ చేయడానికి అయితే 100% వాళ్ళైతే ఆగిరు అన్న మాట అయితే బలంగా వినపడుతుంది. దసరాకే రిలీజ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ మధ్య ఈసారి గట్టి వారే ఉంటుంది. వీళ్ళిద్దరు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఫ్యాన్స్లో ఎక్కడ ఉన్న అభిమానులు కూడా థియేటర్కి వచ్చి ఇంకోసారి సినిమా చూస్తారు. అంతటి హోప్స్ అయితే ఉంటాయి. మా సినిమా హిట్ కావాలి, మా సినిమా హిట్ కావాలి అనేది ఇద్దరు ఫ్యాన్స్లోనే ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇటు థియేట్రికల్ రైట్స్ కానీ, సినిమా మీద బస్ కానీ, సినిమా మీద అంచనాలు కానీ, కాంబినేషన్ కానీ ఏది చూసినా కానీ అఖండ తాండవం అనేది హై రేంజ్లోనే బజ్ క్రియేట్ అయింది. విశ్వంబర మూవీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న బజ్ మాత్రం రోజు రోజు తగ్గుతూనే వచ్చింది. టీజర్ తర్వాత బజ్ అనేది ఇంకా చాలా వరకు అయితే తగ్గింది. ప్రజెంట్ సాంగ్స్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ సినిమా మీద అంచనాలు అయితే క్రియేట్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది కూడా క్లారిటీ లేదు. ఇండస్ట్రీలో టాక్ అయితే దసరాకు రిలీజ్ అవుతుందనే టాక్ అయితే వినబడుతుంది. ఇంకో సాంగ్ ఉందంట, ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ట్రైలర్ వస్తే సినిమా మీద ఏమన్నా బజ్ క్రియేట్ అవుతుంది ఏమో చెప్పలేము. కానీ ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ సినిమాను మొత్తం పక్కకు వదిలేసి ఎప్పుడన్నా రిలీజ్ చేయండి మీ ఇష్టం అన్నట్టు అనిల్ రావుపూడి సినిమా సెట్లో అయితే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఉన్నారంట. ఈ సినిమా అయితే దసరాకే వచ్చే అవకాశం ఉందన్న మాట చాలా బలంగా వినపడుతుంది. 2 సినిమాలు దసరాకు వస్తే బాక్స్ ఆఫీస్ యుద్ధమే. ఫైనల్గా అఖండ తాండవం మూవీ అయినా కానీ, విశ్వంబర అయినా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాతనే కరెక్ట్ మూవీ మీద ఏ రేంజ్ బజ్ క్రియేట్ అయిందనేది జడ్జ్మెంట్ అనేది క్లియర్గా వస్తుంది. ప్రజెంట్ టీజర్ల పరంగా చూసుకుంటే అఖండ తాండవం అనేది ఎడ్జ్ అనేది స్పష్టంగా కానొస్తుంది. విశ్వంబర టీజర్ ఆకట్టుకోలేదు. ట్రైలర్ చాలా గొప్పగా ఉంటుందేమో, సినిమా గొప్పగా ఉంటుందేమో. అఖండ తాండవం టీజర్ కంటే ఇంకా ట్రైలర్ ఇంకా గొప్పగా ఉంటుందేమో. వెయిటింగ్. ఈ సినిమాలు అయితే 100% ఒకే టైంలో 1 వీక్ గ్యాప్లోనే రిలీజ్ అయ్యే అవకాశం అనేది స్పష్టంగా కానొస్తుంది. ఓజీ అనేది 100% అక్టోబర్లో రిలీజ్ కానికే రెడీగా ఉందంట. అది కూడా దీపావళి ఫెస్టివల్కు. ఓజీ దీపావళికి వెళ్తే విశ్వంబర్ అనేది 100% దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరొక్కసారి సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వార్లో ఒకేసారి రిలీజ్ అవుతాయి ఇద్దరు సినిమాలు. ఈసారి దసరాకు బిగ్గెస్ట్ సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ వార్ అనేది స్పష్టంగా కానొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా కోసం వెయిటింగ్, ఏ సినిమా మీద బజ్